జనరల్గా ఓ సినిమాలో లిప్లాక్ సీన్లో లేక రొమాంటిక్ సీన్లో చేయాల్సి వస్తే హీరోయిన్లు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని అందరూ చెబుతుంటారు. కానీ ఈ లైన్కు భిన్నంగా ఓ స్టార్ హీరోయిన్తో లిప్లాక్ సీన్లో నటించడానికి తాను విపరీతంగా ఇబ్బంది పడినట్లు చెప్పారు యానిమల్ బాబీ డియోల్. యానిమల్ సినిమాతో బాలీవుడ్లో మాత్రమే కాదు సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనూ బిజీ అయిపోయిన బాబీ డియోల్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు. తన కెరీర్లో మనీషా కోయిరాల్తో చేసిన లిప్లాక్ సీన్ ఓ చేదు సంఘటన అంటూ కోట్ చేశారు. 1997లో వచ్చిన గుప్తు సినిమాలో బాబీ డియోల్, కాజల్, మనీషా కోయిరాలా నటించారు. అయితే ఈ సినిమాలో బేచానియన్ పాటలో బాబీ డియోల్ మనీషా కోయిరాలతో కాస్త ఇంటిమసీ సీన్లో యాక్ట్ చేయాల్సి వచ్చిందట. దాంతో పాటే లిప్లాక్ కూడా పెట్టాలని స్క్రిప్ట్లో ఉందట. దీంతో ఈ సీన్లో భాగంగా ముద్దు పెట్టడానికి రెడీ అయిన బాబీ డియోల్కి హీరోయిన్ మనీషా కోయిరాల నోటి నుంచి దుర్వాసన వచ్చిందట. పచ్చి ఉల్లిపాయల వాసన తీవ్రంగా రావడంతో ఆ రొమాంటిక్ సీన్ చేయడంలో హీరో చాలా ఇబ్బంది పడ్డాడట. షూటింగ్కి ముందు మనీషా పచ్చి ఉల్లిపాయలతో చెనాచాట్ తిన్నారట. దీని కారణంగా ఈ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఆమెకు కూడా చాలా కష్టమైందట. అయితే ఆ తర్వాత పలు రీటేక్స్ తీసుకున్న అనంతరం సీన్ పూర్తి చేశానంటూ అప్పటి చేదు సంఘటనను గుర్తు చేసుకున్నాడు ఈ స్టార్. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి, అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.